నమస్తే అందరికీ వెల్కమ్ టు కలివెల్లి. ఈరోజు స్పెషల్ ఏంటంటే పాపం మా వాళ్ళు ఎప్పటి నుంచో తిట్టి అమ్ముతారు. అరే ఇంటికాడ ఏమైనా పండుగ చేసినవారా, ఏమైనా తినిపించినవారా, ఏంద్రా అంటే ఇక లాస్ట్కు మా లైఫ్లో ఇప్పుడు వచ్చి 7-8 ఏళ్ళు అవుతుంది కానీ ఒక్కసారన్నా ఇంటికి పండుగ పిలిచి దుర్గమ్మ పండుగ చేసుకుంటాడు, ఇంట్లో దేవుడు పండుగ చేసుకుంటాడు, అన్ని పండుగలు చేసుకుంటారు కానీ ఒక్క పండుగ కూడా దావత్ ఇవ్వాలి. మన టీంలో ఎవరిండల్లో దావత్ అయినా ఎవరి పండుగ అయినా ప్రతి ఇంట ఫస్ట్ పర్సన్ ఆడే. యాక్చువల్లీ నేను పిలిచిన కాడికి పోను, పిల్లల కాడికి పోయి తినేస్తే చూస్తా. అదే ఇద్దాం అనుకున్నాను కానీ టైం నాకు సెట్ అయితే లేదు. మంచి గ్రాండ్గా ఇద్దాం, మీ అందరికి మంచి పెద్ద ఫెస్టివల్ ఇద్దాం చూసినా సెట్ అయితే లేదు. సరే ఇప్పుడు మాకు మంచిగా మా కడుపు నిండినట్టు దావత్ కావాలి. ఇగో ఇట్లా వడుతురని చెప్పే వీళ్ళందరినీ హైదరాబాద్ పట్టుకొచ్చిన. ఏడికంటే పండుగ చేద్దామని చెప్పి పండుగ రెస్టారెంట్కి పట్టుకొచ్చిన. యాక్చువల్గా విషయం ఏంటంటే వీడియోని దావత్ ఎత్తలేడు. సో పండగ రెస్టారెంట్కు మన కరీంనగర్లో ఈ రెస్టారెంట్ వాళ్ళు ఇన్వైట్ చేసి వచ్చినాము. మెయిన్ విషయం దీని గురించి 2 విషయాలు చెప్పాలి. ఇది దమ్మట్కా అనే ఒక బ్రాండ్తోని ఫస్ట్ ముంబైలో స్టార్ట్ అయింది. ముంబైలో స్టార్ట్ అయ్యి అక్కడ విజయవంతంగా సక్సెస్ఫుల్గా 12 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. ఆ పర్సన్ మళ్ళీ మెల్బోర్న్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడ కూడా దమ్మట్కా అనే పేరుతోనే ఓపెన్ చేశారు. ఆడ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలామంది మన తెలుగు వాళ్ళు అందరూ అడిగి పోయినప్పుడు అడిగి పోయి టేస్ట్ చేసి వస్తున్నారు. అదే టేస్ట్ని మన హైదరాబాద్లో కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ దమ్మట్కా బ్రాండ్ని ఆ బ్రాంచ్నే ఇటు పట్టుకొచ్చారు. దానికి ఇక మన తెలంగాణ కల్చర్ అనేది యాడ్ చేసి పండగ రెస్టారెంట్ పెట్టి సో 2 అక్కడ ఉన్న టేస్ట్ని ఆ బ్రాంచ్ని హైదరాబాద్లో స్టార్ట్ చేశారు మన కరీంనగర్ వాళ్ళే. అయితే ఇక్కడ స్పెషల్ ఏం చెప్పన్నా, ఇక్కడ మెనూలో కూడా ఇవే పేర్లు పెట్టిరు. పెళ్లికాడి మటన్, మూతి మండే మటన్, పెళ్లికాడి చికెన్. సో మన ఇళ్ళల్లో మన పండుగలప్పుడు ఎట్లయితే చేసుకుంటామో ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఎట్లయితే ఉంటుందో అదే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రై చేసారు. ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి ఇక్కడ చెప్పుకున్నట్టు. మీరు ఏం తయారు చేస్తారు? ఏమంటే వాళ్ళే అంటారు గారా, మూతి కాలే మటన్ బగార పోయేద్దాం అన్నా. వెల్కమ్ 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 అన్న, అంజి మామ, అనిల్ బాయ్ వెల్కమ్. ఓకే సార్, వెల్కమ్ వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇగో అన్నోళ్ళదే రెస్టారెంట్, అన్న కూడా వన్ ఆఫ్ ది పార్ట్నరు. అన్న పేరు వేణు. మా కరీంనగర్ పిల్లగాడన్నా కుర్రాడన్నా ఏమనాలే. సరే ఏదైనా కూడా చాలా చాలా సంతోషం మన వాళ్ళందరూ వచ్చినందుకు. ఇదంతా మన చూస్తురుగా పాలపిట్ట తెలంగాణ. ఇక్కడ ఈ పండగ రెస్టారెంట్ అట్మాస్ఫియర్ చాలా ఖతర్నాక్ ఉంటుంది. ఎందుకు అంటే అన్న ఆర్కిటెక్చర్, సో ఆ డిపార్ట్మెంట్స్ వచ్చింది కాబట్టి మంచి అట్మాస్ఫియర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉండే. ఒక ఊరు అట్మాస్ఫియర్ అంటే ఊరు అట్మాస్ఫియర్ తీసుకొచ్చిండు. సో దీని వెనకాల ఉన్న కథ కూడా తెలుసుకుందాం. ఒక మంచి ఆర్ట్ ఫామ్స్ అన్న, అంటే బేసికల్ ఏంటంటే రియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా ఒరిజినల్ కలర్స్తో తయారు చేసిన. అంటే మహాభారతంని నేను అంటే ఓవరాల్గా ఇక్కడ నేను చూపించాలనుకునేది ఏంటంటే బయట కంట్రీ నుండి వచ్చినా కూడా మన ఇండియన్ ఆర్కిటెక్చర్ మొత్తం కనబడుతుంటుంది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఇది 100 సంవత్సరాల పాత డోర్ తీసుకొచ్చినాం, ఒరిజినల్ డోర్ తీసుకొచ్చినాం. ఇవన్నీ మన ఇండియన్ ఆర్ట్స్ అనమాట. ఇప్పుడు పండగ అనే పేరు ఉన్నప్పుడు పండగలు ఏం చేస్తాం, పట్టు చీర కట్టుకుంటాం. సో అందుకనే మీకు ఇక్కడ పట్టు వస్త్రాలు ఏడు చూసినా కూడా ఇవన్నీ కూడా ఓల్డ్ వింటేజ్ స్టైల్లో, అంటే కొత్త సోఫాలు వేసి కూడా అంతా కామనే కదండి. సో మనది మంచి ఒక వింటేజ్ లుక్ ఉండాలి అని అంటే అట్లా. మీ కంటే పెద్దోళ్ళు వచ్చినా చిన్నపిల్లలు వచ్చినా అందరికి సంతోషంగా అనిపించాలంటే అరే ఇది మనది చూడని కూడా ఉండాలి. మన ఇల్లు మా ఇళ్ళకి ఇట్లా ఉంటుండే దర్వాజా ఒకటే కాదన్నా, దిగుట్లు కూడా అంటే చేపించలింగా. సో అక్కడ మనకు కుండలు అవన్నీ ఉన్నాయి. ఎందుకనంటే దమ్ మట్కా అనే బ్రాండ్ మొదటి నుంచి 12 సంవత్సరాల నుంచి ఉన్నది. సో అందులో అన్ని మట్టి పాత్రలోనే ఉంటాయి అన్నమాట. సో వాటర్ ఇచ్చిన మట్టి పాత్ర, మట్టి బాటిల్లోనే ఇస్తాము. అట్లా అక్కడ బిర్యానీలు వండేటి అన్నీ కూడా మట్టి పాత్రలో ఉంటాయి కాబట్టి దమ్ బిర్యానీ సర్వ్డ్ ఇన్ మట్కా. సో మట్కా అంటే మట్టి పాత్ర, అందుకే ఆడ అన్ని మట్టి కుండలు అనే డిస్ప్లే పెట్టినాం. ఇది వచ్చేసి మన తెలంగాణ పాలపిట్ట. సో
తెలంగాణ అన్నందుకు అంటే పండగ అన్నందుకు సో ఇట్లా తెలుగు మనకు అన్ని మన దగ్గర ఉన్న ఆర్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా చర్యల అనేది ఒక ఆర్ట్ వర్క్. ఇవి గొల్లాలు కంటిపూరు కండ్లకు ఉడిద్దనుకో 3 గొల్లాలు ఉన్నాయి. బొగంది పెన్నాని పేరు కలిస్తే అది ఎవ్వరు లేవక ముందు కళ్ళు తుడుచుకుంటే అటే మాకు తెల్లారు లేచి అలకూత వేసి కడపలకు ముగ్గు పెట్టుకుంటే ఇంటికి లక్ష్మీది. ఈ ఉయ్యాలను తయారైపించారు ఉయ్యాలను ఇవన్నీ కూడా మనం తయారు చేయించినామన్నా. లేను ఇక ఇంటీరియర్ మాత్రం బ్రహ్మాండంగా వేశారన్న. ఏ పాతకాలంలో లెక్క ఉన్నది. ఈ దర్వాజాలు కిటికీలు కూడా రియలే బా అర్ర లెక్కనే ఉన్నదేమరా అగో కిటికీ కూడా ఉంది. అయితే ఎట్లా అయిందంటే బేసికలీ దీని పేరు మనం పెట్టుకున్న పేరు అర్రా. అయితే ఇది ఏంటంటే పీడిఆర్ ప్రైవేట్ డైనింగ్ రూము. ఇళ్ళక అర్ర ఉండాలి, మొగలనక బొర్ర ఉండాలన్నట్టు. ఇప్పుడు రెస్టారెంట్ ఉన్నందుకన్నా అర్ర ఉండాలన్నట్టు. అర్ర ఉండాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ పార్టీలు వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది వట్టిగా ఏదో గొడవ మీద వేసిన పెయింటింగ్ కాదు అమ్మ. ఇప్పుడు దీనిలో ఏంటంటే మేము దమ్ మట్కా అనేది మొదలు పెట్టినప్పుడు ఎక్కడైతే ఈ గోరేగాం అనే జాగాలో మొదలు పెట్టినాం అనమాట. సో ఈ పెయింటింగ్ ఇదైతే ఏంటంటే ప్లేస్ అన్నట్టు జర్నీ ఆఫ్ దమ్ మట్కా అనమాట. ఏమేమని నువ్వు వండి తినిపిస్తా అంటే ఏ మామ రెడీ అను ఏడి పెద్దవాడి సైడ్ చెప్పకుండా పోతుండే ఒక మాక్టైల్ లాగుతుండే అత్తుండ ఖరాబ్ ఎత్తుడు. ఏ అంది బావా పాప. ఏ ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దాం, రెడీ. ఇక ఈ రెస్టారెంట్లో వీళ్ళంతా మెయిన్ చెప్పులు అంటే మన ఈ రెస్టారెంట్లో దాదాపు ఒక 230 పైగా ఐటమ్స్ దొరికితే ఆ 230 ఐటమ్స్ మన పెద్దవాడి చేస్తాడు. అంటే ఈయనే వీళ్ళందరికీ నాయకుడు అన్నట్టు. सर मैक्सिकन इटालियन कॉन्टिनेंटल तंदूर अच्छा इंडियन फूड नॉट इंडियन फूड आप तंदूर ఓన్లీ తందూరి స్పెషల్ तंदूर स्पेशल సరే ఇప్పుడు మనం మెయిన్ కర్రీ అండబోతున్నాం. ఏంటంటే చెప్పన్నా మూతికాలే మటన్. మూతికాలే మటన్ కర్రీ అంటే మూతికాలు అంటే జస్ట్ ఆ ఫ్లేవర్లో అన్నట్టు. ఆ మటన్ చేసి ఒక అక్క కూడా ఉంది. ఇక అమ్మ పేరు తిరుపతి అమ్మ, కాకపోతే మన వేనన్న పెట్టిన పేరు ఏం పేరు లచ్చవ్వ. మిగతా చెఫ్లతో పాటు ఈమె కూడా వన్ ఆఫ్ ది చెఫ్. సో ఈమెకు స్పెషాలిటీ ఈ మూతికాలే మటన్. అమ్మ ఇప్పుడు మీరు మాకు నేర్పాలి, మీరు చేయాలి. ఇక్కడ నుంచి వచ్చారు మా దగ్గర వచ్చారా? అయితే స్పైసీ ఉంటుంది ఇలా కర్రీ అన్నట్టు. రైట్, ఇప్పుడు మాకు ఏం చెప్తారంటే మాకు ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్పండి కర్రీకి. మటన్ కర్రీకి మటన్ కర్రీ ఇది మటన్, మిర్చి, ఉల్లిపాయ, ఇలాచి, ఠార్, లవంగాలు, జాజికాయ, సాజీరా, దాల్చిన చెక్క, ధనియా పొడి, మరాఠీ మొగ్గ, ఇది పసుపు, కారం, ఉప్పు, అల్లం. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని మీ అంటే హోమ్ మేడ్ మీరు తయారు చేసినా షాప్లోకి వెళ్ళి తయారు చేపిస్తా, ఇవన్నీ నేనే చేపిస్తా. మీరే చేపిస్తారు అంటే మన ఇంటికాడ వేసుకున్నట్టే? కారం కూడా మిషన్ లో పట్టిస్తా, షాప్లలోకి వెళ్ళి తెచ్చినాయి అండ. ఇవన్నీ దంచి నేనే మసాలాలు రోట్లు వేసి దంచి మసాలాలు ఎత్తుకుంటా. అట్లా ఉంటేనే కూర టేస్ట్ వస్తుంది. అచ్చా, ఇవాళ మరి టేస్ట్ అదిరిపోవాలి. అదిరిపోతాయి చూడు, చెమటలు కారుతాయి. మళ్ళా గంగవ్వ మీరు అందరూ చెమటలు దుడుచుకొని ముఖం కట్టుకొని పోవాలి. ఓకే డన్. ఇప్పుడు ఫుడ్ ప్రాసెస్ చేద్దాం పా. ఓకే సార్. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అమ్మా సరిపోతుంది ఇంత కొంచెం ఒక 200 గ్రాముల ఆయిల్. గుప్పెడు పచ్చిమిర్చి. గ్రేవీ కోసం కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయ, కలుపురా. వేనన్నా ఇక మీ ఇద్దరం అర్థం వేడికి అంటే నన్ను పంపిస్తారా? గోల్ని ఇక అల్లం వేసుకోవాలి ఒక 4-5 స్పూన్లు. 2 3 చూడమ్మా 4 బస్. ఒక్క స్పూను పసుపు, తర్వాత 1 స్టార్ మరాఠీ మొగ్గలు ఒక 2. అంటే మరాఠీ తయారేనే వాటి పేరు. ఇది ఇలాచీలు, యాలకులు, లవంగాలు, తర్వాత ఇది ఏంటిది దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. సాజీరా
తర్వాత కొద్ది అంత సాజీరా. అయ్యో ఇప్పుడు మటన్ వేసుకుందాం. మటన్ తెలంగాణ మటన్ పొటేల్ పొటేల్. ఒక్క 15 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకుందాం. ఉడికినాక కారం ఉప్పు గరం మసాలా వేసుకుందాం. ఒక్క 5 స్పూన్లంత కారం వేసుకోవాలి. ఒక 3 స్పూన్లంత ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి సరిపోద్దా? కొంచెం మెత్తగా ఉడకాలంటే ఒక గిన్నె నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళు పోసుకుంటే సూపర్ ఉడుకుతుంది. ఇక సరిపోద్దా? సార్ డిఫరెంట్ ఉంది టేస్ట్. ఇక కొద్ది అంత గరం మసాలా వేసుకొని లాస్ట్ కొద్ది అంత కొత్తిమీర. గుమ్మగుమ్మలు వస్తున్నాయి చందు. అలా వెయిట్ చేసి అత్తురు జల్లి తీసుకుపోంపా. ఇక కూర ఉడికింది. ఇక పోయి తినుడే చందు. ఎట్లా పట్టుకుపోయి ఇది ఎలా వస్తుంది? పేగులతో పట్టుకొని కడాయిలో దీంట్లో డబ్బలో పోసుకొని పెయ్యి ఆడ కూర్చొని పెట్టుకొని తినుడే. गरम गरम देखो रा एक बार देखो गरम गरम इंडिया చూడు ఎట్లా కాదు చూడు గరం గరం. ఇది నిజంగానే ఇట్లా బొగ్గుల మీద ఇది నిజంగా తింటే నిజంగా మూతి ఆడేటట్టు. ఎట్లా ఉంది? అట్లుంటే ఐటమ్ మస్తు కష్టపడి ఉన్నాం మేము. కస్టమర్కి ఇట్లా పోతుంది. ఇక ఇక్కడ ఫుడ్ అయితే ఇండియా మొత్తం తినే ఫుడ్ ఉంటుంది. అటు నార్త్ ఇటు సౌత్ 2 సైడ్లు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో అన్ని రకాల ఐటమ్స్ మన పండుగ రెస్టారెంట్లు దొరుకుతాయి. క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉంది. అంటే పెళ్ళిలో కావచ్చు, ఫంక్షన్లో కావచ్చు, బర్త్డేలో కావచ్చు, ఎటువంటి ఫంక్షన్ అయినా సరే మనోళ్ళు క్యాటరింగ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇంకా కోవిడ్ కంటే ముందు ఊబర్ ఈట్స్ వాళ్ళు మన ఇండియాలో నిర్వహించిన సర్వేలో టాప్ 24 బ్రాండ్స్లో మన దమ్ మట్కా కూడా సెలెక్ట్ అయింది. అదిరిపోయింది. పెళ్ళి పోయినప్పుడు మనం ఏదైతే టేస్ట్ చేస్తామో సేమ్ అట్టే టేస్ట్ ఉన్నది. అనిమా నిజంగా నువ్వు చేసినామా? నాకైతే డౌట్ పడుతుంది. అంజమామ చేతి నిండా ఇంత మంచి వంట అంటే సూపరే, ఎక్సలెంట్ మా. పెట్టుకోవచ్చు మనం కూడా ఒకటి. ఎస్ ఇక మనం పెట్టలేదు ఇక, కానీ ఆ ఘాటు, ఆ పెళ్ళికి వచ్చే చెమటలు అవన్నీ న్యాచురల్ ఫీలింగ్ అవుతున్నాయి. పంటనే మాత్రం వస్తుంది. అంటే ఎంత ఘాటున్నా ఎంత వేడున్నా తిండాలి. తిండి ఈ టేస్ట్ మంచిగా ఉంటే తిండాలి కదా. మేము చేసేది అదే, టేస్ట్ మంచిగా ఉంది, తినాలని ఉంది, వేడి వేడిగా ఉన్నాయి అన్ని. ఏం తిన్నా అర్థం అవుతలేదు. తినలే కానీ మస్తు ఉంటాయి. పుత్తనే పానం పోతుంది ఇది. బాబా ఒకసారి నిజంగా అనుకున్నాం పెళ్ళిలో తిని 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 అయిపోయింది. ఇక వచ్చినాక అదే ఆ రకంగా టేస్ట్ జరా జబర్దస్త్ ఉంది. ఏం చెప్పాలి నాకు అర్థమవుతలేదు. అంటే ఇది ఇప్పుడు ఫుడ్ తినే టెన్షన్లో నేను ఏం చెప్తాను అర్థమవుతలేదు. కాకపోతే మటన్ మాత్రం అదిరిపోయిందబ్బా.
మన పండుగ రెస్టారెంట్ ఊబర్ ఈట్ సర్వే వారు నిర్వహించిన సర్వేలో అవుట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్లోనే టాప్ 24 ప్లేస్లో ఉన్నది. తినండి రా తాగు. థ్యాంక్ యూ. ఏ మామా ఫుడ్ మాత్రం ఎట్లుంది చందు నిజంగా మీరే చేసారు అది 100%. నిజమా మీరే చేసిరుగా లేదు మొక్కలు అర్థమవుతుంది ఇలా కాదు సీన్ లేదా అప్పటి నుంచి మన కష్టపడంగా మంచిగా జబర్దస్త్ అయింది. బగారకం మటన్ ఇవాళ అదిరిపోయింది. మూతి కాలుతా అనుకున్నాం కానీ జర చల్లగాడు కాబట్టి మూత ఏం కాలేదు. కానీ మూతి కాలిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎట్లుంది ఆ ఫుడ్ ఎప్పుడు బాగుంది నిజంగా మస్తు అమ్మ అట్లా అంత మంచిగా వండినారా మేము? అంటే ఈ ఫుడ్ ఎందుకు మంచిగా ఉంది అంటే వీళ్ళిద్దరు అండలేదు. మూతి కాలుతుంది అనుకుంటే మంచిగా ఏమంటారు ముక్కల కాంచి షిమ్లు వస్తుంది, షెఫ్టీలు వస్తున్నాయి, అన్న వస్తున్నాయి. పెళ్ళిళ్ళ కాడ గిట్ల తింటాం కదా. సో అంజమామ చందు వంట చేస్తా అని చెప్పి మోసం చేసి తిరుపతి అమ్మ లక్షతో అయితే వంట చేసుకుని అయితే యాక్చువల్లీ అసలు అంటే వంట చేద్దామని వచ్చినాం. కానీ వీడికి వచ్చినాక తెలిసిందంటే మేము ఏదో మామూలు రెస్టారెంట్ కదా అని అనుకున్నాం. కానీ వీడికి వచ్చినాక చూసిందంటే ఈ అట్మాస్ఫియర్, ఈ వంటలు, ఈ చెఫ్లు వీళ్ళంతా చూసేసరికి ఏదో కొత్త వైపు. అంటే నేను అన్ని రెస్టారెంట్ చేసినా కానీ ఇప్పటికోలేదు. తర్వాత అయ్యో అమ్మ కూడా కనబడ్డది. అదే అమ్మ బాగుంది మరి యువతరం వంట అయిపోతుంది అని ఒక ఆలోచన వచ్చింది. మేమేమో బయట మనోళ్ళు చేస్తారు కావచ్చు అని చెప్పి మేము వెయిట్ చేస్తాం. ఇది ఊరుడు అరే గట్ల కాదురా, మేము చేద్దామని వినం. ఈ తిరుపతమ్మ ఏమన్నదంటే చెయ్యిరు ఎవరన్నది కానీ కాకపోతే మాకు ఏంటంటే ఈ అమ్మ టేస్ట్ కూడా ఎట్లా చేస్తుందో చూడాలని ఆలోచనతోటి మేము ఆగిపోయి తీసుకొచ్చినాం. గట్లా అని ఎత్తలేదు, మీరు తిని చూడరు. ముచ్చట ఏంటంటే మీరు అయితే ఇంత టేస్ట్ ఉండకపోతాం. మొత్తానికైతే కిరాకున్నది, టేస్ట్ అయితే మస్తు ఉన్నది. ఇలాంటి టేస్ట్ ఇప్పుడు మన హైదరాబాద్లో దమ్మట్కా ఈ పండుగ రెస్టారెంట్తో, ముంబైలో ఉన్నది, ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో కూడా ఉన్నది దమ్మట్కా. గంగా నీకు ఎట్లా అనిపిస్తుంది వంటలు మంచిగా నచ్చినాయా? రెస్టారెంట్ ఎట్లుంది? రెస్టారెంట్ ఇన్ని రెస్టారెంట్ చూసినా ఇది చూసినా డిఫరెంట్ ఉన్నది. ఇది వెనకటి కుండలు వండినట్టు నాటి లెక్కలు ఉన్నది. ఇది వంటలు నచ్చినాయి నీకు? నాకు నచ్చినాయి. మన ఇంటికాడ ఏంటంటున్నాయా? మన ఇంటికాడ సీరియస్ సూపర్ ఉన్నాయి. సో ఇది ఇక ముచ్చట పెట్టుకుంటూ పోతే మస్తు సేపు ముచ్చట పెడతాము. మీరు కూడా మా లెక్క మంచి భోజనం తినాలనుకుంటే పండగ రెస్టారెంట్ రండి. ఏఎంబి మాల్ దగ్గర యూటర్న్ చేసుకొని ఒక్కటే 2 అడుగులు ఎత్తే వస్తుంది. అపోజిట్ దమ్మట్కా అని కొడితే గూగుల్ కూడా వస్తుంది కదా. దమ్మట్కా పండగ అనే రెస్టారెంట్ గూగుల్ మ్యాప్ లో చేస్తే గూగుల్లో కొడితే వస్తుంది. ఏఎంబి మాల్ ఆపోజిట్ మీకు 2 బోర్డులు కనబడితే దమ్మట్కా అని బోర్డు ఉంటుంది, పండగ అనే బోర్డు కూడా ఉంటుంది. సో అవి 2 కూడా వీళ్ళే, తప్పకుండా రండి. సో వచ్చి భోజనం చేసి మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు కూడా నచ్చినట్టయితే 10 మందికి చెప్పండి. మంచి భోజనం. హ్యాపీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఇగో మన తరపున పండగ రెస్టారెంట్కి ఎవరైనా వస్తే స్పెషల్ డిస్కౌంట్ అండ్ డిజర్ట్ ఫ్రీగా ఇస్తారంట. పక్కా?